సో, నెక్స్ట్ రేపు ఏం అడగాలనుకుంటే అది అడగండి. సో, నిధి ఒక క్వెషన్ అడిగింది. దట్ వాట్ ఈస్ ద క్వెషన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. సో, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ మనకు నేమ్‌లోనే ఉంది. ఓకే. Okay, I am going to explain question of Nidhi. So, the question is, what is the difference between aerobic respiration and anaerobic respiration? సింపుల్. మనకు నేమ్‌లోనే ఉంది. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? Aerobic respiration is nothing but the respiration which takes place in the presence of air or oxygen is called aerobic respiration. What is mean by anaerobic respiration? The respiration which is takes place in the absence of air or in the absence of oxygen is called anaerobic respiration. Aerobic respiration and anaerobic respiration. Differences between the aerobic respiration and anaerobic respiration అన్నట్టు. సింపుల్‌గా ఓకే. తెలుగులో చెప్పుకుందాం. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరిగితే ఆ రెస్పిరేషన్ ఏమంటాం మనము? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరగకపోతే దాన్నేమంటాము? ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాము. ఓకే. ఇట్స్ క్లియర్. ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్ క్లియర్. ఏరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్‌లో ఏమవుతుంది? అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఏమవుతుంది? దిస్ బోత్ రెస్పిరేషన్స్ ఆర్ ద ఎనర్జీ ఈల్డింగ్ ప్రాసెసెస్. అంటే ఈ 2 రెస్పిరేషన్‌లు ఎనర్జీ ఇచ్చే ప్రాసెసెస్ అన్నమాట. ఓకే. అది ఏరోబిక్ రెస్పిరేషన్ తీసుకో అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఏదైనా తీసుకో. ఈ రెండిట్లో డెఫినిట్‌గా ఎనర్జీ విల్ బి ఈవోల్. బట్ వాట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్? What was the difference between aerobic respiration and anaerobic respiration? So, as we discuss, aerobic respiration takes place in the all human beings. Okay, all human beings. Anaerobic respirations takes place in some microorganism. Okay, for example, applications of ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకే. నిధి క్వెషన్ డిస్కస్ చేస్తున్నాం మనము. ఓకే. సో, ఎవరైనా లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఈ లైవ్‌ని మళ్ళా పెడతాను గదా నేను. సో, ఒకసారి మీరు చూసుకుంటే మొత్తం మీకు కవర్ అయిపోతుంది. ఎవరైనా లేట్‌గా వస్తే క్లాస్‌కి ఈ లైవ్‌ని ఒకసారి నేను పెడతాను గదా! యూట్యూబ్‌లో పెడతాను గదా! సో, అప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి మొత్తం కవర్ అయిపోతుంది. రికార్డెడ్ అవుతుంది కాబట్టి ఇది. ఓకే. లైవ్ రికార్డ్ అవుతుంది కాబట్టి. సో, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? సింపుల్. ఏరోబిక్ రెస్పిరేషన్, ద రెస్పిరేషన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏమంటాం మనము? ఏరోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ లేనప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏమంటాము? ఎనరోబిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంటి? శ్వాసక్రియ. తెలుగులో ఏంటి రెస్పిరేషన్ అంటే? శ్వాసక్రియ. యాక్చువల్లీ రెస్పిరేషన్ వల్ల ఏమొస్తుంది మనకు? రెస్పిరేషన్ వల్ల ఏమొస్తుంది? బై ద రెస్పిరేషన్ వి విల్ గెట్ ఎనర్జీ. ఎలా ఎనర్జీ వస్తుంది మనకు? బై ద రెస్పిరేషన్ వాట్ వి విల్ గెట్? బై ద రెస్పిరేషన్ వి విల్ గెట్ ఎనర్జీ. ఓకే. రైట్. ఎనర్జీ ఏ విధంగా వస్తుందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నువ్వేదో ఫుడ్ తిన్నావు. సో, వెయిట్ అమ్మా. వెయిట్. రండి. ఓకే. రైట్ అమ్మా. సో, ఈ యాక్చువల్‌గా రెస్పిరేషన్ అంటే ఏంది? ఎలా జరుగుతుంది? రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎలా జరుగుతుంది? అంటే మనం తీసుకున్న ఫుడ్డు మన బాడీలో అంటే మంటలు జనరల్‌గా ఆక్సిజన్‌తో రియాక్షన్ జరిపి దాని నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని నుండి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సపోజ్ నువ్వు రైస్ తీసుకున్నావు. ఆ రైస్ బ్రేక్ డౌన్ అవుతుంది.
ఫస్ట్ కార్బోహైడ్రేట్స్‌గా బ్రేక్ డౌన్ అవుతుంది మన స్టొమక్‌లో. బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇది కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సపోజ్ నువ్వు రైస్ తిన్నావు. సో, ఆ రైస్ ఏమైంది? మన స్టొమక్ లోపల బ్రేక్ డౌన్ అవుతుంది. ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది? కార్బోహైడ్రేట్‌గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ కార్బోహైడ్రేట్ మళ్ళీ మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫైనల్‌గా గ్లూకోజ్‌లా తయారవుతుంది. ఆ గ్లూకోజ్ సెల్ లోపలికెళ్ళి గ్లూకోజ్ మన బాడీలోని సెల్ లోపలికెళ్ళి ఏమవుతుందంటే సో, ఓకే. ఆ గ్లూకోజ్ మన సెల్ లోపలికెళ్ళి ఏమవుతుందంటే, ఇట్స్ ప్రొడ్యూస్ ఎనర్జీ. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సో, అకార్డింగ్ టు ది బయోలాజికల్ మెటబాలిజమ్స్ ఇన్ అవర్ బాడీ. సో, వెనెవర్ ఫుడ్ ఈస్ గెట్ కంబైన్డ్ విత్ ద ఆక్సిజన్. ఫుడ్ ఎప్పుడైతే ఆక్సిజన్‌తో కంబైన్డ్ అవుతుందో, ఫుడ్ ఎప్పుడైతే ఆక్సిజన్‌తో రియాక్ట్ అవుతుందో, అప్పుడు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, అలా ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, ఆ ఎనర్జీతోనే వి కెన్ వాక్, వి కెన్ సింగ్, వి కెన్ జంప్, వి కెన్ ఫైట్. వి ఆల్ డూ ఆల్ థింగ్స్ ఆ ఎనర్జీ వల్లే. ఎనర్జీ ఎలా వస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం తింటాం. ప్రతిది తింటాం. కానీ ఎవరైనా ఆలోచించారా? మనం తిన్న అన్నం ఎలా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది మన బాడీలో అంటే, ఫస్ట్ సపోజ్ ఇఫ్ యూ టేకెన్ రైస్, దట్ రైస్ ఈస్ బ్రేక్ డౌన్ యాస్ ఏ కార్బోహైడ్రేట్స్. Again, that carbohydrates is break down as a further it is break down as a small subunits. They are called the glucose molecules. That glucose molecules, whenever combined with the oxygen, then energy will be released. So that we can say this complete process we can say respiration. అంటే ఎనర్జీ రిలీజ్ అయింది కదా రెస్పిరేషన్‌లో. సో, we can say respiration is a energy yielding process ఆర్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ ఆర్ హీట్ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ అని కూడా మనం అనొచ్చు. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్? ఇది ఇంకొక కొంచెం ఇంకా డెప్త్‌గెళ్దాం. అంటే సమ్ ఆఫ్ ద స్పీసీస్ దే విల్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సమ్ ఆఫ్ ద స్పీసీస్ దే ఆర్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండానే ఎనర్జీని తయారు చేసు ఎనర్జీ ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందంట కొన్ని స్పీసీస్‌లో. And some of the living creatures, they are produce the energy with the help of oxygen. So ఇది two types of differences ఉన్నట్టు. Some are producing energy with the help of oxygen, some are produce energy with the absence of oxygen. This process completely we can say as a aerobic respiration and anaerobic respiration. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సపోజ్ ఆఫ్టర్ 10th క్లాస్ ఇఫ్ యూ గో టు ద లైఫ్ సైన్సెస్, అక్కడొస్తుంది మైక్రోబయాలజీ వస్తుంది, బయోకెమిస్ట్రీ అని వస్తుంది. అప్పుడు ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో, మన బాడీలో జరిగే కంప్లీట్ మెటబాలిజం అంతా ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా జరుగుతుందన్నట్టు. ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా జరుగుతుంది. సో, ఆహ్, సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ మైక్రో ఆర్గానిజమ్స్? సో, ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది మనకి యూజ్ అవుతుందా? ఏరోబిక్ రెస్పిరేషన్ అయితే డెఫినెట్‌గా ఏమవుతుంది? సో, ఐ విల్ సే జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఐ విల్ రిపేర్ అండ్ సే క్లియర్‌గా కాన్సెప్ట్ ఇస్తాను ఇంకా మీకు. థాంక్ యూ సో మచ్ ప్రథమ్ ధవల్. కీప్ అప్ ద వర్క్ సర్. ఎ జనరస్ సజెషన్ కీప్ ద టైటిల్ the match with the content in our videos, sir. That way your videos will come up in the search section. Okay, thank you so much. Okay, thank you so much, Pratham Dhaval. This is a very great comment to me. Okay, right, ma. So there are basic differences between the aerobic respiration and anaerobic respiration. Aerobic respiration లో ఫుడ్‌కి ఏమవుతుంది జనరల్‌గా? సో, ఫస్ట్ చాలా ఇది యాక్చువల్‌గా మీకు అర్థం కాదు. చెప్తాను, క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ గ్లూకోజ్ ఉంటుందా? గ్లూకోజ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుందో చెప్తాను. ఏరోబిక్ రెస్పిరేషన్‌లో ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది? సేమ్ ఇట్స్ ఎ బేసిక్ థింగ్. గ్లూకోజ్ అనేది ఆహ్, మనకైనా ఓకే, లేకపోతే చిన్న చిన్న స్పీసీస్ లైక్ బాక్టీరియాస్ అన్నా వేటికన్నా ఓకే గ్లూకోజ్. ఫైనల్‌గా మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ మనం కార్బోహైడ్రేట్స్ తింటే థాట్ విల్ బి కన్వర్ట్ లైక్ ఎ గ్లూకోజ్. సపోజ్ మనం ప్రోటీన్స్ తీసుకుంటే థాట్ విల్ బి కన్వర్ట్ లైక్ ఎ అమైనో యాసిడ్స్ అండ్ నైట్రోజన్ బేసెస్. ఏం తింటాం జనరల్‌గా? వాట్ ఆర్ ద ఫుడ్ కాంపోనెంట్స్? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్. ఓకే. ఏంటి యూజెస్? సపోజ్ మనం రైస్ తీసుకుంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటమ్మా?
పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్. ఓకే. ఈ టెర్మినాలజీ మీరు హైయర్ క్లాసెస్ నేర్చుకుంటారు. సో, ఇట్ ఈస్ 10థ్ క్లాస్‌లో లేదు. నో ప్రాబ్లమ్. పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్ కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అయితే ఫైనల్‌గా గ్లూకోజ్ వస్తుంది. సో, ఆ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ తయారవుతుంది మన బాడీకి. సో దట్ వి కెన్ సే కార్బోహైడ్రేట్స్ ఆర్ గివింగ్ ఇన్‌స్టాంటనియస్ ఆర్ ఇన్‌స్టాంట్ ఎనర్జీ. తక్షణం ఇస్తుంది మనకి. ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ కాంపోనెంట్స్ ఏవి మన బాడీకంటే కార్బోహైడ్రేట్స్ అని చెప్పాలి. దే విల్ గివ్ ఇన్‌స్టాంట్ ఎనర్జీ టు అవర్ బాడీ. ద నెక్స్ట్ వన్ ప్రోటీన్స్ ఉంటాయి. సో, వెనెవర్ ప్రోటీన్స్ ఆర్ బ్రేక్ డౌన్, దే ఆర్ బ్రేక్ డౌన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డైజెస్ట్ అన్నట్టు. డైజెస్ట్‌ని మనం ఏమంటాం? మన బయాలజీ భాషలో మనం బ్రేక్ డౌన్ అనొచ్చు. సో, whenever the proteins are break down, proteins are convert like a అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఆర్ నైట్రోజన్ బేసెస్. ఈ అమైనో యాసిడ్, నైట్రోజన్ బేసెస్ ఎందుకు ఉపయోగపడతాయి? దీస్ కాంపోనెంట్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ ద బాడీ బిల్డింగ్. బాడీ బిల్డింగ్. మన బాడీలో ఉన్న డీఎన్ఏ కంప్లీట్‌గా డీఎన్ఏ డబుల్ హెలిక్స్ అంటాం కదా! డీఎన్ఏని. డీఎన్ఏ ఈస్ ఇన్ ద డబుల్ హెలిక్స్ మోడల్. డబుల్ హెలిక్స్ మోడల్. ఇట్ వాస్ డిస్కవర్డ్ బై వాట్సన్ క్రిక్ అన్నట్టు. ఓకే. వి విల్ డిస్కస్ ఇన్ ద జెనెటిక్ చాప్టర్ దట్ కంప్లీట్‌లీ డిస్కస్ చేద్దాం. ఈ నైట్రోజన్ బేసెస్ గాని, ప్రోటీన్స్ గాని ఎలా వస్తాయి? ఈ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల అమైనో యాసిడ్స్ అండ్ నైట్రోజన్ బేసెస్ వస్తాయన్నట్టు. ఈ నైట్రోజన్ బేసెస్ అండ్ ప్రోటీన్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ ది బాడీ బిల్డింగ్. అండ్ ఆల్సో మన బాడీలో డీఎన్ఏ తయారయ్యేది కూడా అడిపోస్ టిష్యూస్‌లో ఈ ఫ్యాట్ అనేది మొత్తం స్టోర్ అయ్యి వెనెవర్ వి ఆర్ నాట్ టేకింగ్ ఫుడ్, ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకోమో ఆ టైంలో ఆ ఫ్యాట్ మొత్తం మెల్ట్ అయ్యి మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. సో, మీరెప్పుడైనా థింక్ చేసారా? కొన్ని సార్లు మనం శివరాత్రి అప్పుడు లేకపోతే ముస్లింలైతే రంజాన్ అప్పుడు రోజా ఉంటారు. వాళ్ళు తినరు. రోజంతా తినరు. కానీ ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా? మీకేమైనా ఆలోచన ఉందా? తినకపోయినా కొంతమందైతే మార్నింగ్ నుంచి అండ్ ఈవినింగ్ వరకు, నైట్ వరకు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అసలు ఫుడ్డే తినరు. ఇంకెక్కువ అంటే ఒక 2, 3 రోజులు ఫుడ్డే తినరు కొంతమంది. ఫుడ్ లేకపోతే తినరు. సో, అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బాడీ లోపలికి? అప్పుడు బాడీలో ఆల్రెడీ మనం రోజు తింటూ ఉంటాం గదా! మనం రోజు ఫుడ్ తింటున్నప్పుడు కొంచెం ఫుడ్‌లో ఉన్న ఫ్యాట్ ఉంటుంది డెఫినెట్‌గా. ఆ ఫ్యాట్ ఏదైతే ఉంది that will be accumulate and stored in the body adipose tissues. Our body adipose tissues. Okay, adipose tissues are specialized tissues which are stored the fat to our body. ఆ ఫ్యాట్ అనేది మనం ఎప్పుడైతే అన్నం తినమో, ఎప్పుడైతే ఫుడ్ తీసుకోమో, ఆ ఫ్యాట్ మెల్ట్ అయ్యి మనకి ఎనర్జీ వచ్చేస్తుందండి. ఈ విధంగా ఎనర్జీ వస్తుంది. అంటే ఏం తినకుండా కూడా ఎనర్జీ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ ముందుగానే ఉన్న ఫ్యాట్ మన లోపల, ముందుగానే తయారై ఉన్న ఫ్యాట్ మన లోపల దట్ విల్ బి మెల్ట్ అండ్ వి గెట్ ఎనర్జీ. దట్ ఫ్యాట్ ఈస్ బ్రేక్ డౌన్. ఆ ఫ్యాట్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది? మళ్ళీ ఆ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయితే కూడా ఫైనల్‌గా గ్లూకోజ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినా గ్లూకోజ్ వస్తుంది. కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అయినా కూడా గ్లూకోజే వస్తుంది. ఓకే. దెన్ వాట్ అబౌట్ ది ప్రోటీన్స్? ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయితే అమైనో యాసిడ్స్ అండ్ ట్రైగ్లిజరాల్స్ వస్తున్నాయి. దెన్ వాట్ అబౌట్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్? ఓకే. మినరల్స్ ఆర్ వైటమిన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టు అవర్ బాడీ. ఇట్స్ కన్‌స్ట్రక్ట్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఏం చేస్తాయి? ఇట్ ఈస్ కన్‌స్ట్రక్ట్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నట్టు. ఇవన్నీ ఫుడ్ కాంపోనెంట్స్. ఓకే. సో, మనం ఫస్ట్ గ్లూకోజ్ అనుకున్నాం గదా! తిన్న ఫుడ్డు దట్ ఈస్ కన్వర్టింగ్ లైక్ ఏ గ్లూకోజ్. ఫస్ట్ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఇట్స్ కన్వర్టింగ్ లైక్ ఏ గ్లూకోజ్ ఇంకా ఏమవుతుంది నెక్స్ట్? ఫస్ట్ గ్లూకోజ్ ఈస్ బ్రేక్ డౌన్ యాస్ ఏ పైరువేట్. గ్లూకోజ్ ఫస్ట్ ఆ గ్లూకోజ్‌లో మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే. మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది. డైరెక్ట్‌లీ గ్లూకోజ్ డస్ నాట్ ఎంటర్ ఇంటూ ద ఏరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ఇన్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ డిపెండింగ్ ఆన్ ది ఎయిర్ ప్రెజెంట్ ఆర్ అబ్సెంట్. ఓకే. సో, ఫస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎయిర్‌తో సంబంధం లేకుండా, ఆక్సిజన్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ యాస్ ఏ పైరువేట్. పైరువేట్ అంటే ఏందమ్మా? 3 కార్బన్ కాంపౌండ్. 3 కార్బన్ కాంపౌండ్ 3 కార్బన్స్. ఓకే. 3 కార్బన్స్ కలిగిన కాంపౌండ్స్ అన్నట్టు. ఓకే. పైరువేట్ అంటే 3 కార్బన్ కాంపౌండ్స్. ఈ పైరువేట్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల పైరువేట్ వస్తుంది. ఓకే. ఆ పైరువేట్ ఓకే 3 కార్బన్ కాంపౌండ్ అంటాం. ఓకే. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఈ గ్లూకోజ్ ఉందా? గ్లూకోజ్ ఒకటేసారి బ్రేక్ అవ్వదు. అంటే కొంచెం బ్రేక్ అవుతుంది. సపోజ్ ఈడ ఫస్ట్ బ్రేక్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్‌లో బ్రేక్ అవుతుంది. అప్పుడు కూడా కొంచెం ఎనర్జీ. మళ్ళీ కొంచెం బ్రేక్ అవుతుంది. అప్పుడు కూడా కొంచెం ఎనర్జీ. మళ్ళీ కొంచెం బ్రేక్ అవుతుంది. అప్పుడు ఎనర్జీ. మీన్స్ గ్లూకోజ్ ఈస్ బ్రేక్ డౌన్ యాస్ ఎ స్టెప్ వైస్. ఇలా స్టెప్ వైస్ బ్రేక్ డౌన్ అవుతుంది.
సో, డోంట్ బాదర్ అమ్మా. ఎవరైనా క్లాస్‌కి లేట్‌గా వచ్చినా గూడా నో ప్రాబ్లమ్. ఈ లైవ్ మొత్తం నేను యూట్యూబ్‌లో పెడతాను గదా! ఈ లైవ్ మొత్తం యూట్యూబ్‌లో పెడతాను గదా! డెఫినైట్‌లీ యూ కెన్ లిజన్. ఓకే. ఫస్ట్ నుంచి మీరు వినొచ్చు క్లాస్‌ని. ఏమి ఫీల్ అవ్వకండి. ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయిందని. మీరెప్పుడొచ్చినా గూడా డెఫినెట్‌గా ఇది లైవ్‌లో ఉంటుంది. కాకపోతే మీరేం చేయాలంటే టాపిక్స్ నాకు మీరు టెక్స్ట్ చేయాలి నాకు మార్నింగ్. మార్నింగ్ టెక్స్ట్ చేసి, "సార్ నాకు ఈ సో అండ్ సో నువ్వు లైవ్‌లో ఈ టాపిక్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది సార్. లైవ్‌లో ఈ టాపిక్ చెప్పు సార్" అంటే నేను అదే చెప్తాను. అదే పెడతాను యూట్యూబ్‌లో. సో, అది మీరు వినొచ్చు. మీకు ఫ్రీ టైమ్ ఎప్పుడుంటే అప్పుడు వినుకోవచ్చు మీరు. ఓకే. రైట్ అమ్మా. సో, ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ గ్లూకోజ్ ఈస్ గ్లూకోజ్ ఈస్ బ్రేక్ డౌన్. గ్లూకోజ్ డస్ నాట్ డైరెక్ట్‌లీ ఎంటర్ ఇంటూ ద ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. గ్లూకోజ్ అనేది డైరెక్ట్‌గా ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లోకి ఎంటర్ అవ్వదు. ఏమవుతుంది ఫస్ట్? గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది? గ్లూకోజ్ ఈస్ బ్రేక్ డౌన్ అండ్ కన్వర్టింగ్ లైక్ ఏ 3 కార్బన్ కాంపౌండ్స్. కన్వర్టింగ్ లైక్ ఏ 3 కార్బన్ కాంపౌండ్స్. ఓకే. 3 అండ్ 3 ప్లస్ 3 6 ఉంటాయి. 6 కార్బన్స్ ఉంటాయి. ఇక 3 కాంపౌండ్ అంటే ఏంది? ఒకటుంటే సింగిల్. కాంపౌండ్ అంటే 2 అన్నట్లు. 3 కార్బన్ కాంపౌండ్స్ అంటే ఏంది? 3 అండ్ 3. పేర్ అయితే ఎలా అవుతది? 6 కార్బన్స్ ఉంటాయి అందులో. ఓకే. ఇట్ ఈస్ కన్వర్టింగ్ లైక్ ఏ 3 కార్బన్ కాంపౌండ్స్. So, glucose breakdown and converting like a 3 కార్బన్ కాంపౌండ్. దట్ ఈస్ కాల్డ్ పైరువేట్. దాన్నేమంటామమ్మా? పైరువేట్ అంటామన్నా. సో, అలా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎప్పుడైతే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ యాస్ ఎ పైరువేట్ ఆర్ ఎల్స్ 3 కార్బన్ కాంపౌండ్ అప్పుడు కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ కొంచెం బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ కొంచెం బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ కొంత రిలీజ్ అవుతుందన్నట్టు ఎనర్జీ. ఎవరు బ్రేక్ డౌన్ చేస్తారు మన బాడీలో ఇయన్నీ? అవర్ బాడీ ఎంజైమ్స్. ఓకే. అవర్ బాడీ ఎంజైమ్స్ వాటెవర్ ఈస్ దేర్ దే ఆర్ బ్రేక్ డౌన్. ఓకే. మన బాడీలో ఎంజైమ్స్ ఉంటాయి గదా! ఎంజైమ్స్ ఓకే. బయోకెమికల్స్ అండ్ ఎంజైమ్స్ ఉంటాయి కదా! అవి బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే. ఎలా బ్రేక్ డౌన్ చేస్తాయి? సపోజ్ మీరు తీసుకెళ్ళి ఫినైల్ తీసుకెళ్ళండి. లేకపోతే యాసిడ్ తీసుకెళ్ళి ఏదైనా ఒక బండ పైన పోస్తే ఏదైనా ఒక మామూలుగా మట్టి పైన పోస్తే అక్కడ మొత్తం పొంగుతుంది. అంటే ఏమవుతుంది? పొంగడం అంటే ఇట్స్ నథింగ్ బట్ అక్కడ యాసిడ్ మొత్తం దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ మన్నును మొత్తం లేకపోతే ఆ ఫుడ్ అక్కడ సాఫ్ట్ మెటీరియల్‌ని బ్రేక్ డౌన్ చేస్తుందన్నట్లు. దాని వేలో అది బ్రేక్ డౌన్ చేస్తుందన్నట్లు. మన బాడీలో అలా అవ్వదు కానీ సర్టెన్ biochemicals, certain enzymes which are not destroy our body, they are helping to our body to do biological activities very smooth manner. Okay, very easily and smooth manner. Okay. సో మన బాడీలో ఉన్న కొన్ని బయోకెమికల్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఏవైతున్నాయి అవి ఏం చేస్తాయంటే ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఫస్ట్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి పైరువేట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఆ పైరువేట్ ఆ పైరువేటే నెక్స్ట్ స్టెప్‌లోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఆ పైరువేట్ ఏరోబిక్ రెస్పిరేషన్‌కెళ్ళాలా? అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లోకెళ్ళాలా? అనేది ఎయిర్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నట్టు. సపోజ్ ఈ పైరువేట్‌కి ఎయిర్ అవైలబుల్‌గా ఉంది. ఆక్సిజన్ అవైలబుల్‌గా ఉందనుకో, అది ఏరోబిక్ రెస్పిరేషన్‌లోకి ఎళ్ళిపోతుంది. ఈ పైరువేట్‌కి ఎయిర్ అవైలబిలిటీ లేదనుకో, ఎనరోబిక్ రెస్పిరేషన్‌లోకి ఎళ్ళిపోతుంది. ఈ విధంగా ఓకే. ఫస్ట్ ఏమన్నాం గ్లూకోజ్ ఈస్ బ్రేక్ డౌన్ అండ్ ఫార్మింగ్ యాస్ ఎ 3 కార్బన్ కాంపౌండ్స్. వెనెవర్ ఈస్ బ్రేక్ డౌన్ అండ్ ఫార్మింగ్ యాస్ ఎ 3 కార్బన్ కాంపౌండ్స్, ఎనర్జీ విల్ బి రిలీజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ విల్ బి రిలీజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ క్వెషన్. వాట్ ఈస్ మీన్ బై గ్లైకోలైసిస్ రియాక్షన్? వాట్ ఈస్ మీన్ బై గ్లైకోలైసిస్ రియాక్షన్? గ్లైకోలైసిస్ రియాక్షన్ అంటే ఏంటి? ఇంపార్టెంట్. సో గ్లైకోలైసిస్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్ అమ్మా. గ్లైకోలైసిస్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ఈస్ బ్రేక్ డౌన్ యాస్ ఏ పైరువేట్. గ్లూకోజ్ ఈస్ break down as a pyruvate before the respiration. Okay, glucose is break down as a pyruvate. Pyruvate is nothing but 3 carbon compound, and whenever glucose is break down as a pyruvate, a little bit energy also will become. This process is called glycolysis. ఏమన్నాం? ఈ ప్రాసెస్ ని గ్లైకోలైసిస్ అన్నాం. ఇప్పుడు ఈ పైరువేట్ ఆల్రెడీ కొంచెం గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇలా బ్రేక్ డౌన్ అయ్యకుంటా లాస్ట్ వరకు మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నట్టు. సో మీరు 'శ్రీరామదాసు' మూవీ చూసారా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఐస్ ముక్క ఇచ్చాను. సో నీ చేతిలో పెట్టాను. కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇంకొకరి చేతికిచ్చాను. అది కొంచెం మెల్ట్ అయిపోయింది. అలా
ఒకరి నుంచి ఒకరు ఆ ఐస్‌ని క్యారీ చేస్తున్నప్పుడు మొత్తం ఫైనల్‌గా ఏమవుతుంది? ఐస్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. ఇక్కడ గ్లూకోజ్ కూడా ఎప్పుడైతే ఒక స్టెప్‌లో నుంచి ఇంకో స్టెప్‌కి, ఇంకో స్టెప్‌లో నుంచి ఇంకో స్టెప్‌కి గ్లూకోజ్ వెళ్తూ ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుందో ప్రతి బ్రేక్ డౌన్‌లో కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎక్కడెళ్తుంది? మన బాడీలో స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ నుంచే మనం వర్క్ చేయగలుగుతాం అన్నట్టు. సో, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఓకే. ఇప్పుడు ఈ పైరువేట్ అనేది ఆక్సిజన్ ఉంటే ఏరోబిక్ రెస్పిరేషన్‌లోకెళ్ళిపోతుంది. ఆక్సిజన్ లేకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్‌లోకెళ్ళిపోతుంది. వాట్ ఈస్ మీన్ బై ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆల్రెడీ చెప్పాను నేను. ద రెస్పిరేషన్ విచ్ ఈస్ టేక్స్ ప్లేస్. ద రెస్పిరేషన్ విచ్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఏరోబిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దానిని ఏమంటున్నాము? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాము. ద రెస్పిరేషన్ విచ్ ఈస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ లేకపోతే ఇలా కూడా అనొచ్చు. ద రెస్పిరేషన్ విచ్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ ఈస్ కాల్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఒకటి ఏరోబిక్ రెస్పిరేషన్, ఇంకొకటి ఎనరోబిక్ రెస్పిరేషన్. సరే, ఈ పైరువేట్ అనేది ఒకవేళ ఏరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ పైరువేట్ అనేది ఒకవేళ ఎనరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్తే ఏమవుతుంది? ఏరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్తే ఏమవుతుంది? అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్తే ఏమవుతుంది? ఫస్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ది ఏరోబిక్ రెస్పిరేషన్. ఈ పైరువేట్ ఎయిర్ అవైలబుల్ గా ఉంటే సపోజ్ ఫుడ్ మన బాడీలో డైజెస్ట్ అయింది, సెల్‌లోకి వెళ్ళింది. అక్కడ సెల్‌లో గ్లూకోజ్ కి అంటే ఐ మీన్ ఆ పైరువేట్ కి ఎయిర్ అవైలబిలిటీ ఉంది. ఎయిర్ అవైలబిలిటీ ఉందంటే ఏం చేస్తుంది? డెఫినిట్‌గా ఆ గ్లూకోజ్ గాని, ఆ పైరువేట్ గాని ఇట్ క్యారీ ఔట్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో, ఎ రెస్ ఎ ఏరో జనరల్లీ ఏరోబిక్ రెస్పిరేషన్‌లో ఏమవుతుంది? ఇన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ ఇది గ్లూకోజ్, ఇది తర్వాత ఇది పైరువేట్ అనుకుందాం, లేకపోతే గ్లూకోజ్ అనుకోండి. ఓకే. ఇది ఇది గ్లూకోజ్ ఆర్ ఇది ఆక్సిజన్. వెనెవర్ దే ఆర్ మిక్సింగ్ ఈచ్ అదర్, దే ఆర్ రియాక్టింగ్ ఈచ్ అదర్, దెన్ ఎనర్జీ విల్ బి రిలీజ్. అలా రిలీజ్ అయిన ఎనర్జీనే మనం యూజ్ చేసుకుంటాము. ఉంటుంది. దీనిని ఏమంటాం? రెస్పిరేషన్ అంటాం అన్నట్లు. రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ బై విచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ బై ద ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం రెస్పిరేషన్ అనే డెఫినేషన్. రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ బై విచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ బై ది కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఫుడ్ ఆర్ ఆక్సిజన్. ఓకే. ఫుడ్ అండ్ ఎయిర్ కంబైన్డ్ అవ్వడం వల్ల, లేకపోతే ఫుడ్ అండ్ ఆక్సిజన్ కంబైన్డ్ అవ్వడం వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మనము ఏరోబిక్ ప్రాసెస్ అంటున్నాం. ఓకే. ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. సో, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ ఆబ్సెన్స్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఫర్మెంటేషన్. ఓకే. ఎనరోబిక్ రెస్పిరేషన్ మనం ఏరోబిక్ రెస్పిరేషన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. If the respiration takes place in the presence of oxygen, it is called aerobic respiration. ఒకవేళ రెస్పిరేషన్ అది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో అయితే ఏ ఎండ్ ప్రొడక్ట్స్ వస్తాయి? నేను అన్న ఏరోబిక్ రెస్పిరేషన్ మీకు క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ కూడా మీకు క్లియర్ గా అర్థమైంది. డెఫినేషన్ ఇచ్చాను. సో, ఒకవేళ ఇన్ అవర్ బాడీ ఏరోబిక్ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. ఎప్పుడు ఆ ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది అండ్ ఎప్పుడు ఆ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే. సో, ఫస్ట్ the body is do aerobic respiration. If the body is do aerobic respiration, ఏ ప్రొడక్ట్స్ వస్తాయి అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు డెఫినెట్ గా ఏదైనా ప్రొడక్ట్స్ రావాలి కదా. సో, మనం అన్నం వండితే ఫైనల్ గా రైస్ ని బాయిల్ చేస్తే రైస్ వస్తుంది. ఓకే. తర్వాత ఇంకేదైనా చేస్తే ఇంకో ఫుడ్ వస్తుంది. ఇక్కడ కూడా సో, ఏదో ఒక వర్క్ జరిగిందంటే మన బాడీలో డెఫినెట్ గా ఏదో ప్రొడక్ట్ రావాలి. సో, ఇది కూడా మన బాడీలో whenever the food is oxidized is nothing but oxidize, కొత్త వర్డ్ వచ్చింది ఇక్కడ. Whenever the food is oxidized in the presence of air, that food is break down by that ఏమొస్తాయమ్మా? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. ఒకవేళ ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ అనేది ఏరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్ళిపోతే ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? దానివల్ల ఏ ప్రొడక్ట్స్ వస్తాయి? ఫైనల్ గా ఏమొస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది మన బాడీలో, దెన్ వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ బయటికి అంటే మనం లోపలికి ఆక్సిజన్ తీసుకుంటాము,
బయటికి కార్బన్ డయాక్సైడ్ వదులుతామని చెప్తాం కదమ్మా! మరి అంటే కొంచెం మనం లోపల చూసినప్పుడు కొంచెం కార్బన్ డయాక్సైడ్ ఎళ్తుంది. కానీ లంగ్స్‌లోనే ఆగిపోతుంది. లోపలికెళ్ళదన్నట్టు. సో, రిటర్న్‌లో గాలి మళ్ళీ బయటకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో జనరేట్ అయిన కార్బన్ డయాక్సైడ్‌ని కూడా బయటికి తీసుకొనొస్తుందన్నట్టు. సో, అందుకోసమే మనం లోపలికి తీసుకున్న ఆహ్, ఎయిర్‌లో కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ చాలా తక్కువుంటుంది. బయటికి పంపించిన ఎయిర్‌లో కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువుంటుంది. ఎందుకు బయటికి పంపిన ఎయిర్‌లో కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువుంటుందంటే, సో, మన బాడీలో ఆల్రెడీ కార్బన్ డయాక్సైడ్ చాలా జనరేట్ అయ్యి ఉంటుంది. సో, అలా బయటికొచ్చేటప్పుడు సో, లోపలికెళ్ళిన కార్బన్ డయాక్సైడ్ అండ్ లోపటి నుంచి మళ్ళీ మన బాడీలో నుంచిన కార్బన్ డయాక్సైడ్ 2 మిక్స్ అయ్యి బయటికొస్తాయి కాబట్టి, సో, అప్పుడు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తుందని జెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఏమవుతుంది? వెనెవర్ ఫుడ్ ఈస్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ కాల్డ్ ఏరోబిక్ రెస్పిరేషన్. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ వాటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ ఈస్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఎనర్జీ ఆల్సో రిలీజ్. సో, ఈ 3 ఏ విధంగా పనిచేస్తాయి? ఎండ్ ప్రొడక్ట్స్ అంటాం. ఓకే. దే విల్ ఆస్క్ వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని అడుగుతాడు. సింపుల్ 1 మార్క్ క్వెషన్. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని అడుగుతారు. 1 మార్క్ క్వెషన్ వెరీ సింపుల్. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ ఈస్ కార్బన్ డయాక్సైడ్. సింపుల్ కార్బన్ డయాక్సైడ్. ఓకే. మనది ఏదైనా మండిస్తే సపోజ్ ఏదైనా మనం మండించినామనుకో, బర్నింగ్ చేసినామనుకో పొగొస్తుందా? ఇక్కడ కూడా ఫుడ్ కూడా అలాంటి రియాక్షన్ సిమిలర్ అలాంటి రియాక్షన్స్ గాని మన బాడీ బర్న్ అవ్వదు. ఓకే. వై? బికాస్ రెస్పిరేషన్ ఈస్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఇన్ అవర్ బాడీ. It is carried out with the certain biochemical processes in our body so that our cells are won't burn in our body, but it seems to be like burning process. Okay, right. అర్థమైంది అనుకుంటా. సో, ఏరోబిక్ రెస్పిరేషన్ లో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ మనకు అవసరం లేదు కాబట్టి, సో బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బ్లడ్ ద్వారా మూవ్ అయ్యి ఫైనల్ లంగ్స్ లోకి వచ్చి లంగ్ లో ఆల్వియోలి అని ఉంటుంది. ఆ ఆల్వియోల్ నుంచి ఎక్స్చేంజ్ అయ్యి బయటికి వచ్చేస్తుంది కార్బన్ డయాక్సైడ్. ద నెక్స్ట్ వన్ వాటర్. మన బాడీకి కావాలనుకుంటే వాటర్ అబ్జర్వ్ అవుతుంది. లేదనుకుంటే త్రూ ది ఎక్స్క్రీషన్ సిస్టమ్ విసర్జన వ్యవస్థ అంటాం తెలుగులో. త్రూ ద ఎక్స్క్రీషన్ సిస్టమ్ దట్ విల్ సెండ్ అవుట్ సైడ్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఎనర్జీ ఆల్సో. ఇక్కడ ఏమున్నాయి? కార్బన్ డయాక్సైడ్ అయిపోయింది అండ్ వాటర్ కూడా అయిపోయింది. ఎనర్జీ. మళ్ళీ ఎనర్జీ ఏం చేసుకుంటామంటే ఎనర్జీ వి ఆర్ యూజ్ ఫర్ ద డే టు డే యాక్టివిటీస్. ఓకే. ఫర్ ద డైలీ యాక్టివిటీస్ ఆర్ డే టు డే యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రతి రోజు మనకు 24 అవర్స్ ఎనర్జీ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో, అలా జనరేట్ అయిన ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటామా? వి కెనాట్ యూజ్. వై? బికాస్ వెనెవర్ వి ఆర్ ఇన్ ద రెస్ట్ అట్ నైట్ టైమ్ వి అనేబుల్ టు యూజ్ ఎనర్జీ. ఆ టైంలో మన బాడీ యొక్క మెటబాలిక్ రేట్ కూడా జీవక్రియలు కూడా చాలా స్లోగా ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ కావాలన్నట్టు. సో, ఆ టైంలో జనరేట్ అయిన ఎనర్జీ మన బాడీలో ఏటీపీ ఫార్మ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అడినోసిన్ అనేది ఒక ఆల్కైల్ గ్రూప్ అమ్మా ఇది. ఓకే. అమైన్ గ్రూప్. అడినోసిన్ అనేది ఒక అమైన్ గ్రూప్. ట్రైఫాస్ఫేట్. ఒక ట్రై అంటే 3 అన్నట్లు. ట్రై అంటే 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్స్ ఉంటే దానిని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఏడిపి అంటే ఏంది? అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇక్కడ 2 ఫాస్ఫేట్లు ఉంటే దాన్ని ఏమంటాం? డైఫాస్ఫేట్ అంటాం. ఏఎంపి అంటే ఏంటి? దట్ ఈస్ ద అడినోసిన్ మోనోఫాస్ఫేట్. ఓకే. 3 ఉంటాయమ్మా. ఫస్ట్ ఏటీపీ ఉంది కదా! ఏటీపీ బ్రేక్ డౌన్ అయితే ఏడీపీ అవుతుంది. డి ఫర్ డాల్. ఓకే. డి. ఓకే. ఫస్ట్ ఏటీపీ ఉంటుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అది బ్రేక్ డౌన్ అయితే ఏడీపీగా మారుతుంది. మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయితే ఏఎంపీగా మారుతుందన్నట్టు. అలా రిలీజ్ అయిన ఎనర్జీ మన బాడీలో యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. లేకపోతే సింపుల్ గా ఏటీపీ ఫార్మ్ లో స్టోర్ అవుతుంది. ఇది కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకే. ఇది మొత్తం కలిపి 8 మార్క్ క్వెషన్స్ అన్నా లేకపోతే కరోనా ఎగ్జామ్ గిట్ అయితే మీకు 8 మార్క్స్ కూడా అడగొచ్చు ఇది ఒకవేళ. రైట్. సో, ఏరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్ గా అయిపోయింది. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి చెప్పుకుందాం. సో, ఆల్రెడీ వి నో డెఫినేషన్ ఆఫ్ ది ఎనరోబిక్ రెస్పిరేషన్. నేను చెప్పాను చాలా సార్లు ఇప్పుడే. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ the respiration which takes place in the absence of air or oxygen. The respiration which takes place in the absence of air or oxygen is called anaerobic respiration అన్నట్టు. ఓకే. సో, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు కూడా మన బాడీ ఎనరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్ళిపోతుంది. మన బాడీ కూడా వెళ్తుంది ఎనరోబిక్. నాట్ ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్ బట్ ఆల్సో అవర్ బాడీ ఆల్సో డు ఎనరోబిక్ రెస్పిరేషన్.
చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, లేకపోతే ఆక్సిజన్ అసలే లేనప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లోకి వెళ్ళిపోతుంది. లేకపోతే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎప్పుడైతే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదో, దే అనేబుల్ టు గెట్ ఆక్సిజన్ అట్ ద టైమ్. దే విల్ గెట్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకే. సింపుల్‌గా థింక్ చేయండమ్మా. సో, మనకి ఎయిర్ లేదు. మనకి ఎయిర్ లేదనుకుందాం. అప్పుడు మన బాడీ చచ్చిపోతదా? అంటే కొన్ని సెకండ్ల పాటు లేదు. అంటే మనం పరిగెత్తినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని సెకండ్ల పాటు ఎయిర్ తీసుకోమన్నట్టు. ఎయిర్ తీసుకోకపోవడం వల్ల మన సెల్స్‌కి ఆక్సిజన్ సరిగ్గా దొరకదు. మన సెల్‌కి ఆక్సిజన్ సరిగ్గా దొరకడం వల్ల ఆ సెల్‌లో ఉన్న ఫుడ్డు గ్లూకోజ్ ఫార్మ్‌లో ఉన్న ఫుడ్డు ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకపోతే మనం ఎలా పరిగెత్తాము? పరిగెత్తలేం గదా! సో, డెఫినిట్‌గా బాడీ ఆల్టర్‌నేటివ్ ఆలోచించాలి గదా! ఆల్టర్‌నేటివ్ థింగ్ ఏదో ఒకటి చేయాలి కదా! అప్పుడేమవుతుందంటే మన సెల్‌లో ఉన్న గ్లూకోజ్ ఎనరోబిక్ ప్రాసెస్‌లో ఎనర్జీనివ్వడం ప్రారంభిస్తుంది. ఓకే. ఎనర్జీనివ్వడం ప్రారంభిస్తున్నట్లు. ఓకే. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నీడ్ అన్నట్టు. సో, డెఫినిట్‌గా ఏరోబిక్ రెస్పిరేషనే గుడ్. ఓకే. ఎనరోబిక్ రెస్పిరేషన్ కంటే ఏరోబిక్ రెస్పిరేషన్ జరగడమే గుడ్ మన బాడీలో. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనకు ఎయిర్ లేనప్పుడు అంటే ఎయిర్ లేకుండా మనం బతకము. ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేకపోతే ఎప్పుడైతే బాగా వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా మనం ఎయిర్ తీసుకుంటూ ఉంటాం. మనం పరిగెత్తినప్పుడు కూడా కంటిన్యూగా ఎయిర్ తీసుకుంటూ ఉంటాం. కానీ మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ మాత్రం ఆ ఆక్సిజన్‌ని యూజ్ చేసుకోలేకపోతాయి. ఎప్పుడైతే సెల్స్ ఆక్సిజన్‌ని యూజ్ చేసుకోలేకపోతాయో సెల్‌లో ఉన్న ఫుడ్ మొత్తము ఆక్సిజన్ లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే ఫుడ్ వెనెవర్ ద ఆక్సిజన్ ఈస్ నాట్ అవైలబుల్. ఎప్పుడైతే ఆక్సిజన్ నాట్ అవైలబుల్ లేకుంటుందో సెల్‌కు అప్పుడు ఏమవుతుంది? ఆ సెల్‌లో ఉన్న ఫుడ్ అనేది గ్లూకోజ్ అనేది ఎనరోబిక్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఎనర్జీ ఇస్తుంది. ఓకే. రైట్ మా చూడండి ఇక్కడ. రైట్. డెఫినిషన్ చెప్పాను. ద ప్రాసెస్ విచ్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద రెస్పిరేషన్ విచ్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అన్నట్టు. ఓకే. రైట్. సీ హియర్. ఎనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయితే, ఫుడ్ బ్రేక్ డౌన్ అయితే ఏమొస్తాయి? ఓకే. జనరల్‌గా ఏమొస్తుంది? సో, ఇక్కడ 2 టైప్స్ చెప్పుకుంటాం మళ్ళీ ఇక్కడ. ఓకే. బ్యాక్టీరియాస్ ఉంటాయి. దెన్ ఈస్ట్ కూడా ఉంటాయి. ఓకే. ఈస్ట్ బిలాంగ్స్ టు ఫంగస్. ఓకే. ఫంగీ ఫ్యామిలీ. ఓకే. లాక్టోబాసిల్లస్ అంటే బ్యాక్టీరియా ఫ్యామిలీ. మనం చెప్పుకున్నాం ఎయిత్ క్లాస్‌లో. ఫంగై, దెన్ నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా అండ్ ఆల్గే. ఓకే. ఇలా టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం చెప్పుకున్నాం. ఓకే. సో, ఒకవేళ ఈ ఆహ్, ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లాక్టోబాసిల్లస్ ద్వారా జరిగితే ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లాక్టోబాసిల్లస్ ద్వారా జరిగితే అప్పుడేమవుతుంది? లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ రాదు. సింపుల్‌గా మనం డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇలా డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేస్తూ కూడా కంపారిజన్ చేస్తూ కూడా మనం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇక్కడేమవుతుందమ్మా? మనకి ఏరోబిక్ రెస్పిరేషన్‌లో కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. కాకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఎప్పుడైతే లాక్టోబాసిల్లస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ చేస్తుందో అప్పుడు లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ మాత్రం వచ్చిందన్నమాట. Lactic acid energy is released. Okay, this lactic acid and energy. Okay, so we can write whenever the anaerobic respiration is takes place in the presence of lactobacillus, then the food is converting like a lactic acid and energy. Right. ఇది పక్కకెట్టండి. నెక్స్ట్ వెనెవర్ ద రెస్పిరేషన్ ఈస్ టేక్స్ ప్లేస్ ఎప్పుడైతే రెస్పిరేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఈస్ట్ వల్ల జరుగుతుందో వెనెవర్ ద రెస్పిరేషన్ ఈస్ టేక్స్ ప్లేస్ వెనెవర్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఈస్ట్ ఇన్ ద నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఈస్ట్ ఓకే వెనెవర్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఈస్ట్ ఓకే ఈస్ట్ ఉన్నప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగితే అప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ ఎనర్జీ వస్తుంది ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ ఎనర్జీ వస్తుంది ఎనరోబిక్ రెస్పిరేషన్ లాక్టోబాసిల్లస్ ఉన్నప్పుడు జరిగితే లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఈస్ట్ ఉన్న ఒకవేళ అదే ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్ట్ ఉన్నప్పుడు జరిగితే ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నట్లు ఓకే సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ సో కొన్నిసార్లు మనం బాగా పరిగెత్తినప్పుడు చెప్పాను ఇంతకుముందు చెప్పాను కదా కొన్నిసార్లు బాగా పరిగెత్తినప్పుడు మనం పైనే ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఇలా పైనే మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం ఆ టైంలో మన బాడీలో ఉన్న టిష్యూస్ సెల్స్ ఆర్ అన్ఏబుల్ టు యూటిలైజ్ ప్రాపర్లీ దట్ ఆక్సిజన్ whenever cells are unable to utilize oxygen properly at the time glucose whatever present in the cell that is converting like a lactic acid in our body so if lactic acid that is converting like a lactic acid in our body if that lactic acid will be accumulate in our body రిలీజ్ అయిపోయిన తర్వాత అట్లే మన బాడీ లోపల స్టోర్ అయిందనుకో
we are getting body pains. We are getting బాడీ పెయిన్స్. దట్ ఈస్ ద బాడీ పెయిన్స్. దట్ ఈస్ ద రీజన్ అమ్మా. సో మీరు ఈరోజు మార్నింగ్ లేసి ఈరోజు జాగింగ్కి వెళ్ళారు, నెక్స్ట్ డే వెళ్ళారు, అండ్ నెక్స్ట్ ఫాలోయింగ్ డే కూడా వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ డే వెళ్ళారు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత మీకు ఒళ్ళంతా బాగా నొప్పులు ఉంటాయి. ఒళ్ళంతా బాగా నొప్పిగా ఉంటుంది అన్నట్లు. ఓకే, ఫస్ట్ రోజు మీరు ఏం చేస్తారంటే బాడీ అలవాటు పడలేదు అండ్ బాగా బాగా స్ట్రెన్నస్ హార్డ్ ఎక్సర్సైజ్ చేశారు. ఆ టైంలో మన బాడీలో ఉన్న సెల్స్ సరిగా ఆక్సిజన్ తీసుకోలేకపోయాయి కాబట్టి మన సెల్స్లో ఉన్న గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్ ద్వారా లాక్టిక్ యాసిడ్ లాగా ఫామ్ అయ్యింది. ఆ లాక్టిక్ యాసిడ్ అలాగే మన సెల్స్ లోపల అక్యుములేట్ అవ్వడం వల్ల, స్టోర్ అవడం వల్ల మనకు బాడీ పెయిన్స్ వస్తాయి అన్నట్లు. బాగా వర్క్ చేసినప్పుడు కూడా బాడీ పెయిన్ వస్తాయి. మనం ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తుంటాం, అబ్బబ్బా ఈరోజు మొత్తం బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఏం వర్క్ అప్ప అని. ఇండైరెక్ట్ గా మన బయాలజీలో అది ఏం భాష అంటే, ఓ ఈయనకు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే ఈయన బాగా వర్క్ చేసిండంటే సో డెఫినెట్ గా అక్కడ సెల్స్ ఆక్సిజన్ సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల ఆ సెల్లో ఉన్న గ్లూకోజ్ అయితే ఏదైతే ఉందో అది సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వక ఎనరోబిక్ ప్రాసెస్ లో బ్రేక్ డౌన్ అయ్యి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యింది. ఆ లాక్టిక్ యాసిడ్ అక్కడ బాడీలో ఉండడం వల్ల ఈయనకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి. మరి ఎప్పుడు ఆ బాడీ పెయిన్స్ తక్కువైతాయంటే ఆఫ్టర్ టేకింగ్ సర్టన్ టైం. కొంచెం టైం అయిన తర్వాత ఏమవుతుందంటే మెల్లగా ఆ లాక్టిక్ యాసిడ్ కరిగిపోతుంది మన బాడీలోకి. కరిగిపోతుంది మెల్లగా లాక్టిక్ యాసిడ్ కరిగిపోయి మన మెటబాలిక్ యాక్టివిటీస్ లో ప్రాసెసింగ్ అవుతుంది అది మొత్తం. ఓకే, కొద్దిసేపు అయిపోయిన తర్వాత మెల్లగా లాక్టిక్ యాసిడ్ కరిగిపోయి, సో వెన్ ఎవర్ అవర్ బాడీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద లాక్టిక్ యాసిడ్ దెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ది పెయిన్స్ అన్నట్టు. ఓకే, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ది పెయిన్స్. సో క్వశ్చన్ ఈజ్ ఫ్రేమ్ ఫర్ ద 4 మార్క్స్. అడగొచ్చు, ఏ విధంగా అడగొచ్చు అంటే, సో ఆఫ్టర్ యు డన్ స్ట్రెనస్ ఎక్సర్సైజ్ అండ్ హార్డ్ వర్క్, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత, ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత ఎందుకు నీకు బాడీ పెయిన్స్ వస్తాయి అని అడతారు. ఓకే, ఆఫ్టర్ యు డన్ హార్డ్ ఎక్సర్సైజ్ అండ్ విగరస్ ఎక్సర్సైజ్ వై యు ఫీల్ మజిల్ పెయిన్ ఇన్ అవర్ బాడీ, మజిల్స్ అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ద వెన్ ఎవర్ వి డూ స్ట్రెనస్ ఎక్సర్సైజ్ at that time the rate of breathing will be high, but our body cells are unable to use oxygen whenever we do strenuous exercise. Whenever the body cells are unable to use oxygen, the food whatever is there, glucose whatever is there in the body cell, that is converting like a lactic acid in the process of anaerobic respiration. ఏం చెప్తున్నాను? So whenever we do strenuous exercise, at that time we are not get sufficient oxygen. Whenever we are not get sufficient oxygen, the food whichever present in the cell, that is converting like a lactic acid. Due to the accumulation of lactic acid, we are feel the muscle pains. Okay, after the muscle whenever the lactic acids are free from our body, nullify in our body, the lactic acid levels are nullify అంటే తగ్గిపోవడం అన్నట్లు. Whenever that lactic acid levels are nullify in our body, so automatically we are free from the muscle pains అని చెప్పుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ అడుగుతాడు. సో ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ కి అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ సంబంధించిన కంప్లీట్ టాపిక్ నేను ఇచ్చాను. ద నెక్స్ట్ రేపు మైటోకాండ్రియా చెప్పుకుందాము. ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ విత్ ద ఈస్ట్ ఉంటుందమ్మా మైటోకాండ్రియా గురించి, అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ద ఈస్ట్ ఉంటుంది. ఇంకొక 45 మినిట్స్ అంటే 3 మినిట్స్ చెప్తాను, చెప్పి కంప్లీట్ చేస్తాను. ఒక పని చేయండి, లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీకు ఆల్రెడీ వాట్సాప్ ఉన్నది కదా, నాకు టెక్స్ట్ చేస్తే, సార్ మీరు ఈరోజు మీరు లైవ్ చెప్తారు కదా ఈవినింగ్, ఈ టాపిక్ డిస్కస్ చేసి పెట్టండి, ఈ టాపిక్ డిస్కస్ చేయండి సార్, మాకు యూజ్ అవుతుంది అంటే. ఇప్పుడు చెప్పాను ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్ గా బ్రీఫ్ గా చెప్పాను, మీకు ఒక ఐడియా వచ్చింది, ఓ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంది, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంది. సో ఇప్పుడు నెక్స్ట్ దీంతో ముడిపడిన సబ్జెక్ట్ అంతా, ఏరోబిక్ రెస్పిరేషన్ తో ఎనరోబిక్ రెస్పిరేషన్ తో ముడిపడిన సబ్జెక్ట్ అంతా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తే అది అర్థమవుతుంది, ఎందుకంటే ఇది బై కాన్సెప్ట్ బాగా అర్థమైంది కాబట్టి. రేపు మైటోకాండ్రియా అండ్ తర్వాత ఎక్స్పెరిమెంట్ విత్ ద ఈస్ట్ అని ఉంటుంది పేజ్ నెంబర్ 37 లో. ఎక్స్పెరిమెంట్ విత్ ద ఈస్ట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 4 మార్క్స్ ఎస్ఏ మార్క్స్. ఇది అడుగుతాడు, ఇది లేకుండా క్వశ్చన్ అయితే రాకపోవచ్చు. నేను ఏ ఇయర్ లో చూసినా కూడా ఆ ఇయర్ లో క్వశ్చన్ వస్తుంది. ఇది ఎక్స్పెరిమెంట్ విత్ ఈస్ట్ అనేది రేపు డిస్కస్ చేసుకుందాము. మీకు ఇంకా కొత్త టాపిక్స్ ఏమైనా ఉంటే, డిఫికల్ట్ గా మీకు అర్థం కాని టాపిక్స్ ఏమైనా ఉంటే, జస్ట్ నాకు అరవింద్ మద్దూర్ హాయ్ అరవింద్ ఓకే, మీకు ఏదైనా డిఫికల్ట్ టాపిక్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి. ఈరోజు నాకు నిధి టెక్స్ట్ చేసింది, సార్ ఎనరోబిక్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి. సో ఐ
ప్రొసీడ్ దిస్ వన్. సో మీకు కూడా మీకు నచ్చిన టాపిక్స్ ఏమైనా సార్ ఈరోజు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే డెఫినిట్‌గా అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మొన్న ఏమో అడిగింది కొంచెం ట్రాన్స్‌పోర్టేషన్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి అడిగింది చెప్పాను. సో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఈ 10థ్ క్లాస్‌లో అర్థం కాని ఇంకో కాన్సెప్ట్ ఏరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఎలా క్లంగ్ అవుతారో కొంచెం స్ట్రక్ అవుతారో ఆహ్, ఇంకోటి కూడా ఉంటుంది. ఒక జెనెటిక్స్‌లో ఇంకోటుంటుంది. జనరేషన్స్ గురించి ఉంటుంది. అది కూడా మీకు అర్థం కాదు. ఫినోటైప్, జినోటైప్ రేషియో కొంచెం హార్డ్‌గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏముంటుందంటే హార్ట్ పంపింగ్ సిస్టమ్. ఓకే. పంపింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. హార్ట్ యొక్క పంపింగ్ సిస్టమ్ ఏమంటాం కార్డియాక్ సైకిల్. ది కార్డియాక్ సైకిల్ అని కూడా ఉంటుంది ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌లో. అది కూడా చాలా బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం మనం. ఓకేనా. ప్రతి లెసన్‌లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయమ్మా ప్రతి లెసన్‌లో. సపోజ్ ఈ రెస్పిరేషన్ లెసన్‌లో తీసుకుంటే మనము సెల్యులార్ రెస్పిరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్యులార్ రెస్పిరేషన్‌లో మళ్ళీ ఏరోబిక్ రెస్పిరేషన్ వస్తుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ వస్తుంది. దాని టాపిక్ వైస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఆల్వియోలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పిరేషన్‌లో పేజ్ నంబర్ 31లో ఆల్వియోలి అని ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అడిగితే 4 మార్క్స్ కన్నా అడగొచ్చు. 2 మార్క్స్ కన్నా అడగొచ్చు. అక్కడ కూడా స్కిప్ చేస్తే బిట్ మార్క్స్ క్వెషన్‌లన్నా అడగొచ్చు. మల్టిపుల్ చాయిస్‌లన్నా అడగొచ్చు. ఓకే. డయాఫ్రామ్ అంటే సమ్‌వాట్ ఓకే. నాట్ మోర్. ఎపిగ్లోటిస్ కూడా అడుగుతాడు. ఎపిగ్లోటిస్ గురించి అడిగే ఛాన్స్ ఉంటాయి. సో, ఇలా టాపిక్ చూస్తూ మనకు తెలుస్తూ ఉండాలి. ఓహో! ఇదా అని చెప్పేసి టక టక. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఆల్రెడీ ప్రాసెసింగ్ అయిపోయిందమ్మా. చాలా చెప్పాను. ఆహ్, సో, ఇలా మీరు నేను చెప్పాను. ఇప్పుడున్న వాళ్ళు లైవ్‌లో ఉన్నవారు ఎవరైతే సో, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఏదైనా టాపిక్స్ ఉంటే సార్‌ని వాట్సాప్‌లో టెక్స్ట్ చేయమని చెప్పాడు. నా పర్సనల్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది కదమ్మా! వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. సో, అదే టాపిక్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు జస్ట్ మీరు లైవ్‌లో ఉన్నప్పుడు కూడా సార్ నాకు ఈ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే నాకు ముందు చెప్తే ఏంటంటే సో, ఐ హావ్ ఎ వ్యూ అన్నట్టు. ఈ టాపిక్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం కదా! అని చెప్పేసి. చాలా బిజీ షెడ్యూల్ అమ్మా. నాకసలు టైము ఉండదు. సో, చెప్తున్నాను అయినా. సో, సార్ జస్ట్ టెల్ మెయిన్ పాయింట్స్ 1, 2, 3 లెసన్స్. ఓకే. సోబియస్ అన్న. 1, 2, 3 లెసన్స్ మెయిన్ పాయింట్స్ చెప్పాలి కదా! ఫస్ట్ లెసన్ ఏముంది న్యూట్రిషన్ ఉంది. సెకండ్ లెసన్ రెస్పిరేషన్. థర్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. డెఫినిట్‌గా చెప్తానమ్మా. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే ఆల్‌మోస్ట్ దట్ లైవ్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్. ఓకే. డెఫినిట్‌గా సోబియా చెప్తాను. ఓకే. సబ్బు అండ్ సోనియా. చెప్పుకుందాము. బాయ్ బాయ్. అండ్ సో, ఎవరైనా లేకపోతే లైవ్‌లో లేకపోతే వాళ్ళు వినొచ్చు క్లాస్‌లు. ఎలా వినొచ్చంటే ఇది లైవ్ మొత్తం నేను రికార్డ్ చేసి పెడతాను. అంటే ఈ లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి నేను పెడతాను యూట్యూబ్‌లో. సో, యూ కెన్ లిజన్. ఈరోజు క్లాస్ అని చెప్పేసి మీరు వినొచ్చు. సో, చాలా క్లియర్‌గా మీరు ఇక్కడ చదివితే మళ్ళీ మీరు ఇక్కడ వింటే మళ్ళీ ఎగ్జామ్‌లో చదవాల్సిన అవసరం లేదు. అంత క్లియర్‌గా మీరు తెలుసుకుంటారు. సో, బాయ్ బాయ్. అండ్ ప్రథమ్ ధవల్ నేను ప్రథమ్ ధవన్ గురించి చెప్తాను. ప్రథమ్ ధవల్ ఎవరంటే నాకు చాలా ఇష్టమైన స్టూడెంట్ ఈయన. ఎవరైనా అంటే నేను రవీంద్ర భారతి స్కూల్‌లో ఐఐటీ బ్రాంచ్‌లో వర్క్ చేసేటప్పుడు దిల్‌షుక్‌నగర్‌లో ప్రథమ్ ధవల్ అని చాలా 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 ఇష్టమైన స్టూడెంట్స్ అన్నట్టు. ఆ స్టూడెంట్ నాకు కామెంట్ ఏం పెట్టాడు చూస్తున్నారు కదా! కీప్ అప్ ద వర్క్ సార్. ఎ జెనరల్ సజెషన్ కీప్ ద టైటిల్ దట్ మ్యాచ్ విత్ ద కంటెంట్ ఇన్ యువర్ వీడియోస్ సార్. దట్ వే దట్స్ వై యువర్ వీడియోస్ విల్ కమ్ అప్ ఇన్ ద సెర్చ్ సెక్షన్. ఓకే. నా నా ఫేవరెట్ స్టూడెంట్ కామెంట్ చేశాడు. ఓకే. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. Thank you so much and bye bye and good night. Okay, we will be meet again tomorrow. I want to mention the Pratham Dawal once again here. Thank you, Pratham. Thank you so much, Pratham. Thank you so much, Pratham. Right, Amma. బాయ్ బాయ్. ఐ లవ్ యూ. గుడ్ నైట్. ఇంకా రేపైనా టాపిక్స్ ఉంటే రేపు డిస్కస్ చేసుకుందాం. నేనుంటాను. మీ 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు బయాలజీ అంతే నాకు వదిలిపెట్టండి. సో, డెఫినైట్‌లీ మీకు చెప్తాను బయాలజీలో ఏ డౌట్ ఉన్నా కూడా. ఓకేనా? రైట్ అమ్మా. బాయ్ బాయ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.